మాత్రం చెప్తున్నా, అరే ఈ సినిమా బాగాలేదంటే మాత్రం ఇంటికి వచ్చి కొడతారా మా ఫ్యాన్స్. చూడండి థియేటర్ గా మొత్తం అల్చల్ మొత్తం పాలాభిషేక ముసల్లో క్రొకడైల్తో ఉంటుంది క్లైమాక్స్ ఫైట్. అరే నాయన ఆ ఫైట్ చూస్తే కళ్ళు చెదిరిపోయేలా ఉంది వర్మ అంటారు కదా, ఆయన కూడా ఉన్నాడు. అబ్బా ఏమి సినిమా, ఏమి యాక్టింగ్, ఏమి స్టోరీ. ఇందులో మొత్తము ఇందులో దయ్యం లేదు, డబుల్ యాక్షన్ లేదు, ఇందులో మొత్తం సైన్స్, మీ ఆలోచన విధానం హిప్నాటిజం ఉంది. మొత్తము అర్థం చేసుకోండి, మీ ఊహ బట్టి ఉంటుంది. ఇందులో ఈ కాన్సెప్ట్ మాత్రం చాలా డిఫరెంట్గా ఉంది. ఈ సినిమా చిన్నపిల్లలు చూడాలి, మీ కిడ్స్ చూపించాలి. ఒక సైన్స్ చాలా నీట్గా ఉంది సినిమా. ఫస్ట్ హాఫ్ అయితే మొత్తం కామెడీ ఉంటుంది. అసలు కామెడీ టైమింగ్ మాత్రం చాలా చాలా అంటే చాలా బాగుంది. ఇందులో ఒక మొత్తం సెకండ్ హాఫ్ మొత్తం బూత్ బంగ్లాలో ఉంటుంది. బూత్ బంగ్లాలో సప్తగిరి గారు కానీ చాలామంది హీరోయిన్స్ అందరూ అందులో ఉంటుంది. చాలా కామెడీ, చాలా ఫుల్గా నవ్వుకున్నాం, ఫుల్ ఎంజాయ్ చేసినాము. అసలు ఎంత ఎంత చక్కగా తీశారు మారుతి గారు. అది చాలామంది ఎందుకంటే ఇలా బ్యాడ్ ట్రోల్ చేస్తున్నారు. చాలా బాగుంది తమన్ గారి మ్యూజిక్స్, సాంగ్స్ అవన్నీ చాలా బాగున్నాయి. ఇందులో సాంగ్ కూడా ఎక్కడ కూడా బోర్గా ఫీల్ కాలేదు. అసలు 3 hours అసలు కూర్చున్నాం అలానే. అసలు ఏమి యాక్టింగ్, ఏమి థ్రిల్లింగ్. అసలు క్లైమాక్స్లో మాత్రం అయితే అసలు మాకు ఏడుపు చేసిందండి హాస్పిటల్ సీను. ప్రభాస్ గారు చనిపోయే టైంకి ఒక దుర్గమాత దేవి అయిన ఒక దేవుళ్ళని చూపించారు. ఆ క్లైమాక్స్లో ఒక్క గుద్దుకు చనిపోతాడు ఆ విలన్. అది నిజంగా చెప్తున్నా, సినిమా మాత్రం అయితే వేరే లెవెల్లో ఉంది. సినిమా అర్థం చేసుకో. ఈ సినిమాలో ప్రభాస్ గారు సినిమాలు ఉన్నాయి కదా, 24 సినిమాలు ఉన్నాయి కదా, అన్ని సినిమాల యాక్టింగ్ ఎలా ఉంటుందో అన్ని సినిమాల యాక్టింగ్ ఈ సినిమాలో మీకు కనిపిస్తుంది. చాలా బాగుంది, సూపర్ హిట్ మూవీ. ప్రభాస్ ఫ్యాన్స్ కి అయితే ఒక పండగ, నిజంగా పండగ అండి. మాకైతే సూపర్. ప్రభాస్ హారర్ మూవీ తీస్తాడని ఎప్పుడు అనుకోలేదు. ఇది అయితే క్రేజీ ఉండేది. ఇది హారర్ కమ్ కామెడీ. అంటే ప్రభాస్ ఎలా యూటిలైజ్ చేయాలో అలా యూటిలైజ్ చేసి మరి సినిమా తీశారు. సూపర్. మారుతి ఇచ్చిన అవకాశం ప్రభాస్ కాదు, ప్రభాస్ ఇచ్చిన అవకాశం మారుతి ఆడుకున్నాడు. ఎగ్జాక్ట్లీ. మీకు ఏం నచ్చింది మూవీలో? ట్విస్ట్ మొత్తం అంతా ఒక్కొక్క ట్విస్ట్ అసలు. అండ్ విజువలైజ్ చాలా బాగా చేశారు. చాలా బాగుంది. సాంగ్స్ అల్టిమేట్ అన్న. లాస్ట్ ట్విస్ట్ అయితే ట్విస్ట్ కోసమే మూవీకి వెళ్ళలేము అన్న ఫీలింగ్ వస్తుంది. చాలా బాగుంది. 1000 ఇంకా ఎక్కువ దాటుతుంది అన్న. మస్తు నడుస్తుంది. తమన్ ఫస్ట్ టైం నాకు చాలా నచ్చింది ఆయన సాంగ్స్. ఆనెస్ట్ చెప్పాలంటే ఫస్ట్ హాఫ్ కొంచెం లాగ్ ఉంది. ఇంటర్వెల్ సీన్ సూపర్. ఇంకా క్లైమాక్స్ అంటే మైండ్ బ్లాక్ అన్న. సూపర్. హీరోయిన్స్ ఓకే బాగానే చేసారు. అండ్ ప్రభాస్ స్టీల్ ద షో అంతే. రాజా సాబ్ అనే సినిమా చూసినా నిజంగా సాబ్ కా సాబ్ బోల్తే రాజా సాబ్ అనాలనిపించింది. నేను నిజంగా మారుతి గారిని తగలబెడదాం అనుకున్నా ఈ సినిమా బాగాలేకపోతే, కానీ మారుతి గారే నన్ను తగలబెట్టింది ఈ సినిమాతోనే. నిజంగా వేరే లెవెల్ అనిపించింది. మెయిన్గా మన ప్రభాస్ అన్న గురించి మాట్లాడుకుంటే, నిజం కొంతమంది అన్నారు మీ హీరోకి యాక్షన్ తప్పించి ఆడ పీకేది ఏం లేదని చెప్పేసి చాలామంది అన్నారు. అట్లాంటి నా కొడుకులకు చెప్తున్నా, ఈ సినిమా చూడండి. ఒక బుజ్జిగాడు, ఒక డార్లింగ్, ఒక చక్రం లాంటి మనం ఏదైతే ప్రభాస్ను చూస్తామో మళ్ళీ అట్లా వింటేజ్ ప్రభాస్ అనేది మళ్ళీ మనకు మూవీలో కనిపించాడు. నిజంగా ఒక హర్రర్ స్టోరీ చూద్దామని ఎవడన్నా వస్తే రాకండి. ఒక హర్రర్ స్టోరీ ఎవడన్నా చూద్దాం అనుకుంటే రాకండి. ఎందుకంటే ప్రభాస్ స్క్రీన్లో ఉంటే ఏ దయ్యం ఉన్నా ఏదున్నా పనికిరాదు. నిజంగా చెప్తున్నా, ముగ్గురు హీరోయిన్లు అయితే నిజంగా చింపి పడేశారు. ఒక అందాల తారలు వాళ్ళైతే స్క్రీన్లో. సంజయ్ దత్ గారు అయితే వేరే లెవెల్. ఎస్ఎస్ తమన్ మ్యూజిక్తో అయితే ఎరగా కొట్టాడు. బాలకృష్ణకే కాదు అందరు హీరోలకు ఇస్తాడని ప్రూవ్ చేశాడు. నిజంగా సినిమా అంటే వేరే లెవెల్ అంటే వేరే లెవెల్ ఉంది. ఒక సంక్రాంతి పండగ వాతావరణం తీసుకొచ్చిండు అన్న. డబుల్ బొక్క అనిపించింది. సో ఓవరాల్గా బిలో యావరేజ్ అన్న. సో మనం ఏదైతే ఆయన దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తామో కామెడీ టైమింగ్ తప్ప దేన్ని వాడుకోలేదు అనిపించింది. ఏదో ఆయన స్టార్ డౌన్ వాడుకొని ఒక హై బడ్జెట్ పెట్టేసి రికార్డ్ చేసుకోవాలనుకున్నారు తప్ప ఎక్కడ కూడా అంత లెవెల్ అయితే అనిపించలేదు. హర్రర్ కామెడీలా ట్రై చేశారు, హర్రర్ కామెడీ ట్రై చేశారు. తర్వాత హర్రర్ ఫ్యాంటసీ అని చెప్పారు. హర్రర్ లేదు, కామెడీ లేదు, ఫ్యాంటసీ కూడా లేదు. సో కంప్లీట్గా డిసప్పాయింట్మెంట్ చెప్పుకోవచ్చు. బట్ ఓన్లీ పాజిటివ్ ఏంటంటే ఆయన ఒకప్పుడు ఏదైతే ఒక కామెడీ టైమింగ్ ఉంటుందో దాని వరకు 100% వాడుకున్నారు. కానీ మిగతా అన్ని విషయాలు అయితే డిసప్పాయింట్మెంట్ చెప్పుకోవచ్చు. ఇప్పుడే రాదు, ఎందుకంటే పార్ట్ 1 ఇట్లా రాదు. అండ్ ఇంకోటి పాజిటివ్ ఏంటంటే సినిమా మొత్తం అయిపోయాక ఒక జోకర్ గెటప్ వేసుకొని ఒక రాడ్ పట్టుకొని ఉంటాడు ఆయన.
సో దాని వరకు ఎలా అనిపించింది అంటే చూసే వాళ్ళందరూ జోకర్లు, మేము మీకు 190 mm రాడ్ దించుతున్నాం అన్న లెవెల్ అయితే ఉంది. దాని వరకు ఆయన హౌస్ షిఫ్ట్ అయితే కొంచెం బెటర్ ఏమో, ఎందుకంటే ఫ్యాన్స్ అందరూ అంత జోష్లో ఉన్నారు. కొంచెం షిఫ్ట్ అయితే కొంచెం ఆయనకి బెటర్. ఫ్యాన్స్కి నచ్చదు. ఇప్పుడు ఓజీ ఉందన్న, ఓజీ వరకు సినిమాలో పెద్ద స్టోరీ లేదు, ఏం లేదు. కాకపోతే ఏంటంటే ఒక వింటేజ్ ప్రభాస్, వింటేజ్ పవన్ కళ్యాణ్ చూశారు, ఒక స్టైలిష్గా చూశారని చెప్పి ఫ్యాన్స్ గర్వంగా చెప్పుకుంటారు, ఇన్ని వేసుకొని గర్వం చెప్పుకుంటారు. ఇందులో కూడా చాలా స్ట్రాంగ్ స్టోరీ ఉంది. దానికి తగ్గట్టు ఎగ్జిక్యూషన్ చేసిన మాత్రం నెక్స్ట్ లెవెల్ వచ్చేది. బట్ ఎందుకో సెకండ్ హాఫ్ మొత్తం మారుతి కన్ఫ్యూజ్ అయ్యాడు, జనాల్ని కన్ఫ్యూజ్ చేశాడు. కంప్లీట్గా డిసప్పాయింట్మెంట్ అయితే. జనాలకు అర్థం కాలేదు చాలా వరకు. మనకి 1 సీన్స్ కొన్ని ఉంటాయి, సో అక్కడ ఎలా అయితే జనాలు కన్ఫ్యూజ్ అయ్యారో అదే కన్ఫ్యూజన్ ఇక్కడ కూడా ఉంటుంది. చాలా వరకు అర్థం కాదు. ఓన్లీ పాజిటివ్ ఏంటంటే అదే హాస్పిటల్ సీన్, ఎమోషన్ సీన్స్ ఒకటి. మనకి బాహుబలిలో కూడా అంత లెవెల్ ఎమోషన్స్ అయితే పడలేదు, ఆ లెవెల్ పడలేదు. కాకపోతే ఏంటంటే ఇంకొంచెం ఏదైనా పడాల్సింది సెకండ్ హాఫ్ వరకు. ఎండింగ్ కూడా ఇంకొంచెం గ్రేట్ ఎండింగ్ ఇవ్వాల్సింది, ఎందుకో సడన్గా క్లోజ్ చేస్తారన్న ఫీల్ ఏదో వచ్చింది. అండ్ ఫస్ట్ హాఫ్ స్టార్టింగ్ కూడా ఏదో ఒక హీరో ఇంట్రడక్షన్ సాంగ్ పెట్టేయాలి, లేదంటే ఆయన కామెడీ టైమింగ్ వాడుకోవాలని తప్ప ఎక్కడ కూడా ఒక సీన్ టు సీన్ కనెక్టివిటీ కానీ, లేదంటే ఒక మంచి హీరో ఎలివేషన్స్ కానీ, లేదంటే ఒక తాత అదే నానమ్మకి మనవాడికి వచ్చే మంచి ఎమోషనల్ సీన్స్ కానీ ఇంకొంచెం ఏదైనా యాడ్ చేయాల్సింది. అవి చాలా మిస్ అనిపించింది, ఆ ఎమోషనల్ అయితే మిస్ అయింది. బట్ ఓన్లీ పాజిటివ్ ఏంటంటే మీరు అన్నట్టు ఎమోషన్స్ ఏదైతే హాస్పిటల్ సీన్ ఉందో అదొకటి, ఆయన కామెడీ టైం, అది తప్ప పెద్ద సినిమాలు ఏం లేదు. ఈ సంక్రాంతికి ఎంత మంచి కాంపిటీషన్ వస్తుంది కాబట్టి 100%. మన ముందే సంక్రాంతి ముందే వచ్చేసింది రాజేసాబ్. ముందే చెప్తున్న సినిమా మాత్రం ఒక దుమ్ము లేచిపోయింది. ఈ సినిమా మన సంక్రాంతికి ముందే ప్రారంభం అని చెప్పొచ్చు. ఈ రాజేసాబ్ సినిమా ప్రభాస్ అన్న ఫ్యాన్స్కి ఇది పెద్ద పండుగ. ఎందుకంటే సినిమా ఒక బాహుబలి చూసాం, ఒక బాహుబలి 2 చూసాం, తర్వాత అదొక డిఫరెంట్ మూవీ, అదొక పాన్ ఇండియా మూవీ. ఇదొక మారుతి గారి సినిమా, ఒక హర్రర్ మూవీ. ఎలా చూపించాలో అలా చూపించిండు. మారుతి గారు ఒక పాన్ ఇండియా మూవీ తీసినంటే ప్రభాస్ గారు తీసిన ముందుగా హ్యాట్సాప్ చెప్పాలి, మామూలు మాట కాదు. ప్రభాస్ గారిని తీసి ఒక పాన్ ఇండియా మూవీ తీసినంటే, ఎందుకంటే అది హ్యాండిల్ చేయడం చాలా కష్టం, అయినా కూడా తీసినంటే చాలా గ్రేట్ అనుకోవాలి. ప్రభాస్ అన్న సినిమా ఇది ఒక చిన్నపిల్లలు మాత్రం చాలా ఎంజాయ్ చేస్తారు, ఎంటర్టైన్మెంట్ సినిమా. ఒక చాలా సినిమాలు చూసా మారుతి గారి సినిమాలు, ఇది ఒక డిఫరెంట్ యాంగిల్ తీసిండు మన మారుతి గారు. ఈ సినిమా మాత్రం నిజంగా చెప్తున్నా ఎక్కువనే తీసుకోపోయిన సినిమా మాత్రం. అన్న మారుతేనా మీరు ఎంత కష్టపడ్డారో ఈ సినిమాలో అంత ఫలితం ఫలించింది. చాలా చెప్తున్నా, నిజంగా చెప్తున్నా, మీరు ఎంత కష్టపడ్డారో ఈ సినిమాలో మీరు చాలా ఫలితం ఫలించింది. చాలామంది అర్థం చేసుకున్నారు. సినిమా కరెక్ట్ చూస్తే అర్థమవుతుంది. సినిమా ఇది ఒక మంచి సినిమా, ఎంటర్టైన్మెంట్ సినిమా, ఒక కామెడీ సినిమా, ఒక హర్రర్ మూవీ. మెయిన్ చెప్పాలంటే సంజయ్ దత్ గారి యాక్టింగ్ మాత్రం ఇచ్చి పడేసిన, ఇక్కడ కూడా బోరింగ్ లేదు సంజయ్ దత్ గారి. ఆయన యాక్టింగ్ మాత్రం ప్రతి ఒక్క సీన్స్లో చూసినా కూడా ఆయన చూపించినప్పుడల్లా చాలా. తమన్ గారు మ్యూజిక్ మాత్రం, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ప్రతి ఒక్కరు ఇచ్చి పడేసిండు. మెయిన్ చెప్పండి, ఒక ముసలి ఫైట్ ఉంటుంది, ఆ ఫైట్ మాత్రం ఒక కట్టపల్లి ఇచ్చినట్టు ఇచ్చేస్తాడు మన ప్రభాస్ అన్న. అది మాత్రం హైలైట్ అన్న, నిజంగా చెప్తున్నా. ముసలిని తీసి ఇట్లా పడేస్తాడు, అది మాత్రం హైలైట్. ఈ సినిమా ప్రభాస్ అన్న కెరియర్లో మంచి ఒక హర్రర్ మూవీ, ఒక కామెడీ ఎంటర్టైన్మెంట్ సినిమా. ఇది ఒక సంక్రాంతి ముందుగా వచ్చినందుకు మనం ముందుగా కంగ్రాచులేషన్ చెప్పాలి. ఇప్పుడు వచ్చే సినిమాలు కూడా చిరంజీవి గారితో వస్తుంది, రవితేజ గారు వస్తుంది, వాళ్ళకు కూడా సక్సెస్ఫుల్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. బోరింగ్ అంటే సీన్స్ బట్టి ఉన్నాయన్న, కథ బట్టి ఉన్నది, బోరింగ్ అయితే ఏం లేదు. సినిమా మాత్రం చాలా బాగుంది. ఇది బిగ్గెస్ట్ మూవీ. ప్రభాస్ అనే ఫ్యాన్స్ మాత్రం చాలా నచ్చుతుంది. నిజంగా చెప్తున్నా, ఒకటే మాట చెప్తున్నా, జై రెబల్ స్టార్, జై ప్రభాస్, జై రాధేశ్యామ్. అయితే బాగుంది. నేను నైట్ వచ్చిన, మళ్ళీ ఇప్పుడు వెళ్తున్నా, మీరు అర్థం చేసుకోండి. ఆ ఫస్ట్ సీన్ కామెడీ అయితే మంచిగా ఉంది. ఎంట్రీ అయితే అదిరిపోయింది, వేరే లెవెల్ అసలు. భలే కొట్టిండు, బాగున్నా, అన్ని బాగున్నాయి. డాన్స్ చేయడం, మా అన్న డాన్స్ చేయడం బాగా పడమే ఉండదు, అద్దరిస్తాడు. బాక్స్ ఆఫీస్ మొత్తం దద్దరిల్లిపోతుంది సంక్రాంతికి. ప్రభాస్ అన్నక అవి సెకండ్ సీన్ ఉందంట, లాగ్ ఉంది కొంచెం, బోరింగ్ ఏం లేదు. సెకండ్ సీన్ కొంచెం బోరింగ్ ఉంది. ఫస్ట్ సీన్ మొత్తం కామెడీగా ఉంది. రండి పరిచయం చేస్తా. ఏందిరా ఇంకా పరిచయం చేసేది, మరి చూస్తారేంటో పరిగెట్టండి రా. సెకండ్ సీన్లో ఇంకో డైలాగ్ ఉంది. ఏందిరా మీ గోల, పుట్టలో చేపడితే కుట్టడానికి నేనేమన్నా చీమని అనుకుంటున్నారా, రాక్షసుని. బాగుంది సినిమా మొత్తం, బాగుంది. హీరోయిన్స్ మొత్తం నిధి, రిధి, ముగ్గురు కూడా మంచి నచ్చింది. నిధి అగర్వాల్ ఎంట్రీస్ ఉంటే ఆ ఏంజల్ వాళ్ళే ఉంది. మొత్తం స్లోగా స్టార్ట్ అవుతుంది మేడం. సెకండ్ హాఫ్ మాత్రం చించి పడుతుంది. సెకండ్ హాఫ్ క్లైమాక్స్ ఏడిపోతుందో ఏమోదో అర్థం కాదు, రెగ్యులర్. కాకపోతే ఈ సినిమాని మాత్రము 3-5 జానర్లు వస్తుంది. హిస్టారికల్, అదేవిధంగా ఈ మన
ఒక 5 స్టోరీలు కలిపి తీసిండు. మామూలుగా మారుదాన్ని ఒక చిన్నగా తీద్దాం అనుకుంటు ఈ సినిమాని మధ్యలో మన సినిమా పెద్ద హీరో దొరికిండు కాబట్టి ప్రభాస్ అన్నని దొరికిండు కాబట్టి పెద్ద ప్యాన్ ఇండియా సినిమాకి వైపు తీసుకెళ్దామని మధ్యలో అనుకుండు. స్టార్టింగ్ నుంచి చిన్న సినిమాని అనుకుండు. కాకపోతే సినిమాని కొద్దిగా డిసప్పాయింట్ చేసిండు ఆ మారుతి మాత్రం. సెకండ్ లాస్ట్గా 30 minutes మాత్రం ఊపుతుంది సినిమా మాత్రం ఊపుతుంది. క్లైమాక్స్ బాగలేదు. అబద్ధం చెప్పొద్దు. నైట్ వెళ్ళిన 11 గంటల మార్నింగ్ 3 అయింది. నిద్ర కాక చూసినాం. ఇక సినిమా మనం ఇక్కడ రొమాన్స్ అంటే రొమాన్స్ ఎత్తుకోవాలి, ఆడ కామెడీ అంటే కామెడీ ఎత్తుకోవాలి. ఎందుకోసం ఆ పాటలు బాగలేవు. 3 హీరోయిన్లు పెట్టిండు. ఒక్కడి కాదు 3, 4 పేర్లు తెలియదు. అందంగా బాగానే ఉన్నారు కానీ ఎందుకున్నారో ఎందుకు వస్తారో అదే అర్థం కాలే. మొత్తం మీద ప్రభాస్ అన్న ఒక వైడ్లో మొత్తం వైడ్ షాట్లు ఉంటాయి, కొన్ని వైడ్లు క్లోజ్ల దగ్గరనే అసలైన ప్రభాస్ వస్తాడు. వైడ్ షాట్ల దగ్గర మొత్తం డూబ్గాలు ఉండరు. నిజం భయ్, నేను చూసిన. ఎందుకంటే ఒక ప్రభాస్ అన్న కొద్దిగా లావుకుంటాడు, ఆడు బక్క ఉన్నాడు, వాని మూతి ఇట్లుంది అన్న. నాకైతే ప్రభాస్ అన్న కోసం వెళ్ళినా. ప్రభాస్ అన్న యాక్టింగ్ యాక్టింగ్ వస్తుంది, క్లోజ్లో పెడతాడు కెమెరా, యాక్టింగ్ మాత్రం చింపి పెడతాడు ప్రభాస్ అన్న. మిగతా డూబ్గాడు కొద్దిగా నేర్పించి తీస్తే బాగుండు ఆ డూబ్ ప్రభాస్ని. కాకపోతే ప్రభాస్ అన్న ఎక్కువ కష్టపడ్డాడు. కాకపోతే ఈ మారుతి ఆ విల్లా నెంబర్ గచ్చిపోలేదు అన్నాడు. నేను పవన్ కళ్యాణ్ అభిమానిగా చెప్తున్నా. నాకైతే ప్రభాస్ అన్న అంటే చాలా ఇష్టము, మంచి వ్యక్తి, అందరికి భోజనం పెడతారు. సినిమాని మాత్రం మారుతి పెట్టిండు. సినిమా ఇలా చూపిస్తాడు ప్రభాస్ అని మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలుకి ఎక్స్పెక్ట్ చేసిన దానికి అస్సలు లేదు. అంత వేరే లెవెల్ ఇచ్చేసాడు మారుతి. అస్సలు అనుకోలేదు. హైలైట్ అంటే ముసల్ని కొట్టే సీన్ ఒకటి ఉంటుంది బ్రో. తర్వాత లాస్ట్ సీన్లో నేను ఎక్స్ప్లెయిన్ చేయకూడదు, మనం చేస్తే తర్వాత చూసే వాళ్ళకి థ్రిల్ అవుతుంది. లాస్ట్ సీన్ ఉంటుంది అస్సలు హైలైట్ బ్రో. ఆయన కామెడీ యాక్టింగ్ చింపేశాడు బ్రో, చింపేశాడు. అసలుకి ఆయన యాక్టింగ్కి మనం పేరు పెట్టనీకి లేదు. అస్సలకి 15 సంవత్సరాల తర్వాత ప్రభాస్ని ఇలా చూడటం ఇది ఫస్ట్ టైం. చూసిన దానికి 100% ఇచ్చాడు మారుతి. లేదు బ్రో, లేదు. అలా అనే వాళ్ళంతా ఫేక్ బ్రో. వచ్చి సినిమా చూసి మాట్లాడమను, బయటకు వచ్చి రివ్యూలు ఇవ్వడం కాదు. సినిమా చూసిన తర్వాత మాట్లాడమను ఎవరైనా సరే బ్రో. హర్రర్ సీన్స్ హైలైట్ బ్రో, హైలైట్ అంటే హైలైట్. ఎవరు బ్రో అన్న ఇప్పుడు వచ్చి చెప్పమను బ్రో. సినిమా చూసిన తర్వాత చెప్పను అన్నారు. ఫస్ట్ అన్నారు ప్రభాస్కి డ్యాన్స్ రాదు అన్నారు. చూడమను, సినిమాతోనే ఆన్సర్ చెప్పాము, వేరేది ఏది చెప్పలేదు. ఆయన ట్రోల్ చేశారు, ఎక్కడ ఎవరు ఏమీ మాట్లాడలేదు. డైరెక్ట్ సినిమా చూపించాం, సినిమా చూసి మాట్లాడమను.